హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో మరొక డిఎస్సి ద్వారా 6,000 పోస్టులను అయితే భర్తీ చేస్తామని చెప్పారు. కానీ మరోవైపు స్కూళ్ళ విలీనం చేయనున్నారు. కాలగర్భంలో అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, ప్రాథమిక బడుల్లో విలీనానికి సర్కారు యోచన. రద్దయ్యే ప్రమాదంలో 3,144 స్కూళ్ళు. అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, వీటినే ప్రాథమికోన్నత బడులు అంటారు. 1 నుంచి 7 తరగతుల వరకు ఉండే ఈ బడులు ఇక కాలగర్భంలో కలవనున్నాయి. వీటిని రద్దు చేసి ప్రాథమిక బడుల్లో విలీనం చేసే అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే రాష్ట్రంలోని 3,144 స్కూళ్లు కనుమరుగు కానున్నాయి. ఇటీవల నిర్వహించిన విద్యా సంస్కరణల క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ప్రాథమికోన్నత బడులపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. విలీనాంశంపై అధ్యయనం చేసి నివేదికను అందించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను ప్రభుత్వం ఆదేశించింది. నివేదిక అనంతరం ప్రాథమికోన్నత బడుల విలీనం లాంఛనమే కానుంది. తగ్గుతున్న ఎన్రోల్మెంటు. సర్కార్ బడుల్లో కొంతకాలంగా ఎన్రోల్మెంటు తగ్గుతున్నది. గతంలో 23 లక్షలు ఉండగా ఈ ఏడాదికి ఎన్రోల్మెంటు 20 నుంచి 18 లక్షలకు తగ్గింది. 65.47% సర్కారు బడులుంటే ఎన్రోల్మెంట్ 34.23% మాత్రమే. ప్రాథమికోన్నత బడుల విషయానికి వస్తే 3,144 స్కూళ్లలో 15,491 మంది విద్యార్థులున్నారు. వీటిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పరిశీలిస్తే 1:14గా ఉంది. అంటే విద్యార్థులు తక్కువగా టీచర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లే తెలుస్తుంది. ఎన్రోల్మెంట్ ఏటా తగ్గుతుండటంతో కొంతకాలంగా బడుల రేషనలైజేషన్ అమలు చేస్తున్నారు. ఇటీవలే టీచర్ల బదిలీలోనూ అంతర్గతంగా బడుల రేషనలైజేషన్ అమలు చేశారు. దీనికి కొనసాగింపుగా ప్రాథమికోన్నత ప్రాథమిక బడుల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. 1864 జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ ఉండగా ఇందులో పనిచేస్తున్న 1,617 మంది టీచర్లను ఇతర స్కూళ్లకు బదిలీ చేయనుంది. దీంతో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళు మూతపడ్డట్టే. సో ఇదే కనుక జరిగితే మనకు రాబోయే డిఎస్సిలో పోస్టులు అయితే ఖచ్చితంగా ఉండవనే చెప్పొచ్చు. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ మనకు విద్యార్థుల సంఖ్య ఎక్కువ మనకు తక్కువ ఉన్నట్టు సమాచారం. అందులో ఉపాధ్యాయులు అయితే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అందువల్ల మొత్తం 3,000 పైగా స్కూళ్ళు అయితే మూసివేసే అవకాశం అయితే ఉంది.